హాయ్ హలో అండి, దిస్ ఇస్ మేఘనా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మన ఛానల్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేస్తూ ఒక సీనియర్ డాక్టర్ గారితో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నామండి. వారు ఎవరో కాదండి, మోకీలు అనగానే టక్కుమని గుర్తొచ్చే పేరు. భూలోక దేవుడిగా ఎంతో మంది పేషెంట్స్కి పునర్జన్మను ప్రసాదించి 30 సంవత్సరాలుగా ఎంతో సర్వీస్ చేస్తున్న డాక్టర్ ఏవి గురవారెడ్డి గారండి. ఆ పేరు తెలియని వారు లేరు. దేశ విదేశాల్లో వారు అందరికీ సుపరిచితమే అండి. ఎంతో మందికి పునర్జన్మను వారు ఇచ్చారు. అందులో నేను ఒకదాన్ని అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉందండి. నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడూ నేను షేర్ చేసుకోలేదు. నాకు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అయ్యాయన్నమాట. చాలా సక్సెస్ఫుల్గా నాకు డాక్టర్ గురవారెడ్డి గారు చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో అలాంటి గురవారెడ్డి సార్ని మనం ఆర్థరైటిస్ పైన, జాయింట్ రిప్లేస్మెంట్స్ పైన అందరికీ ఎన్నో డౌట్స్ ఉంటాయి. అదేవిధంగా కార్టిలేజ్ గురించి అవన్నీ మనం గురవారెడ్డి సార్ని అడిగి ఒక్కసారి తెలుసుకుందామా. మరి మన చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏవి గురవారెడ్డి గారు, కిమ్ సన్షైన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గురవారెడ్డి గారితో ఒక్కసారి మాట్లాడదాం పదండి. సార్ నమస్తే. నమస్తే సార్. మోకీలు అనగానే టక్మని గుర్తొచ్చేది డాక్టర్ గురవారెడ్డి సార్. అంత సక్సెస్ఫుల్గా మీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సార్. ఇక్కడ మోకీల దగ్గర ఏ స్టేజ్లో ఆపరేషన్ అవసరం, నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్, అది ఏంటి అనేది ఒక్కసారి మీరు మీ మాటల్లో చెప్పండి సార్. మోకాళ్ళకి అరగడం 4 స్టేజ్లు ఉంటాయి. మోకాళ్ళ నొప్పి వచ్చిన ప్రతి వాళ్ళకి ఆపరేషన్ అక్కర్లేదు. 4వ స్టేజ్ అంటే చివరి స్టేజ్కి వచ్చి ఇంకా మందులు పని చేయకుండా, ఫిజియోథెరపీ పని చేయకుండా దైనందిన జీవితం అంటే రోజు చేసుకునే పనులు బాగా కష్టతరం అయినప్పుడు ఆపరేషన్ పడుతుంది సార్. ఇంకా ఒక అపోహన, మరి నిజమా తెలియదు కానీ చింతగింజలని తింటే గుజ్జు పెరుగుతుంది అంటున్నారు. ఒక సీనియర్ ఆర్థోపెడిక్ గా అది నిజమా అపోహ అనేది మీరు? అది అపోహ, దాంట్లో తిరుగులేదు. ఇంతవరకు నాకు తెలిసి లిటరేచర్ లో, సైన్స్ లో గుజ్జు పెరిగే మందులు గాని, గుజ్జు పెరిగే ఆపరేషన్ గాని, గుజ్జు పెరిగే వస్తువులు గాని లేవు. సో చింతగింజలతో గుజ్జు పెరుగుతుందని ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్లు అంటే నాకు తెలియదు, నేను నమ్మను. యా సార్. ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా సర్జరీ లేకుండా కూడా మన ఫిజియోతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా సార్? ఫిజియో కూడా చేసుకోవచ్చు డెఫినెట్ గా. గురవారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తారంటే తప్పు. 4వ స్టేజ్ లోకి వచ్చి మందులు పని చేయకుండా రోజువారీ జీవితం ఇబ్బంది పడుతున్న వాళ్ళకే ఆపరేషన్, మిగతా వాళ్ళు ఎవరికి అక్కర్లేదు ఆపరేషన్. సరే, ఈ డయాగ్రామ్ ఒక్కసారి చూపిస్తారు. ఇది మామూలుగా మోకాలు ఇట్లుండాలి, ఉన్నగా మెత్తగా. ఈ మోకాలు అరిగిన మోకాలు ఇట్లా అయిపోద్ది, అంటే ఈ కార్టిలేజ్ ఇట్లా ఊడిపోద్ది. దాన్ని ఆపరేషన్ చేసి ఇట్లా కొత్త జాయింట్ వేస్తాం. దీన్ని నీ రీప్లేస్మెంట్ అంటారు. సో అది సంగతి సార్. నీ రీప్లేస్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? లైక్ ఒక 60 ఇయర్స్ పర్సన్ వచ్చారు, మీరు ఎంత రీప్లేస్మెంట్ ఇప్పుడు చేయాల్సిన హాస్పిటల్లో, చేయాల్సిన డాక్టర్ దగ్గర, మంచి అనుభవం డాక్టర్ దగ్గర చేయించుకుంటే లేటెస్ట్ పద్ధతిలో మినిమం 20 నుంచి 25 ఏళ్ల దాకా మన్నుతుంది. చాలా థ్యాంక్స్ సార్. సార్, మళ్ళీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గెస్ట్ ఫస్ట్ అని ఉంది. ఎక్కడ స్టాఫ్ చూసినా అంత చక్కటి సర్వీస్ మీరు ఇస్తున్నారు సార్. అంత హస్తవాసి కూడా మీది. అంత హస్తవాసి కానీ, అంత ప్రేమ కానీ మీరు చూపిస్తుంటారు. అది ఎలా సాధ్యమైంది సార్? ఇంత పేషెంట్స్ అందరూ అదే ఏం చెప్తారంటే, నీకు జీతం ఇస్తుంది ఎవరు రా అని అడుగుతారు. వాళ్ళు నువ్వంటే నేను కాదు పేషెంట్లు అంటాను. సో నేను తోలే కారు, నా పిల్లల చదువుకి అయ్యే ఖర్చులు, నేను హాలిడేకి వెళ్ళే ఖర్చులు, నా కారు పెట్రోల్ అన్ని పేషెంట్లు ఇచ్చేది. అంటే వాళ్ళు దేవుళ్ళు, మీరు మాకు దేవుళ్ళు. అలాంటి బాగా చూసుకోవాలి. పేషెంట్ ఉన్న మాట కూడా తీసేసి గెస్ట్ ఫస్ట్, అది బాగా నచ్చింది సార్. సార్, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? నెంబర్ 1, కింద కూర్చోకూడదు. ఎవరైనా ఇండియన్ టాయిలెట్స్ లో కూర్చోకూడదు. నెంబర్ 2, మెట్లు బాగా తగ్గించాలి. నెంబర్ 3, లావు తగ్గించుకోవాలి. ఎంత లావు తక్కువ ఉంటే అంత మంచిది. నెంబర్ 4, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజులు చేయాలి. అవి చేస్తే మనకి కంట్రోల్లో ఉంటుంది అంటున్నారు. సరే, ఇప్పుడు కూర్చొని చేసే జాబ్స్ చాలా వచ్చాయి కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే జాగ్రత్తలు ఏంటి? ఒక మధ్య మధ్యలో లేచి నిల్చొని వర్క్ చేస్తే బెటర్. కూర్చున్నప్పుడు కూడా ముందుకు వంగకుండా ఆనుకొని కూర్చోవాలి. నాలాగా తిండేసుకొని కూర్చోవాలి.
ఓకే సార్. సార్ లిగమెంట్ ఇంజ్యూరీకి కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉందా? ఈ లిగమెంట్స్ కూడా లిగమెంట్స్ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. లిగమెంట్స్ కూడా అందరికీ ఆపరేషన్ అక్కర్లేదు. ఇబ్బందులు ఉండి కాలు బెడుకుతున్నట్టు ఉంటే అప్పుడు కృత్రిమ లిగమెంట్లు వేసే ఆపరేషన్లు ఉన్నాయి. అవి కూడా చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ రిపోర్ట్ ఉంది కదా, ఇది ఏ స్టేజ్ అన్నట్టు ఈ పేషెంట్? ఈ 3rd to 4th స్టేజ్ మధ్యలో. ఇప్పుడు మామూలుగా ఇలా ఉండాలి మోకాలు, ఓకే ఇంత స్పేస్ ఉండాలి. ఓకే సార్. ఆ స్పేస్ ఇప్పుడు ఇక్కడ చూడండి తగ్గిపోయింది స్పేస్. ఓకే. సో ఇది 3rd to 4th స్టేజ్ మధ్యలో. ఎముక అతుక్కుపోయి ఈ స్పేస్ కూడా లేకపోతే 4th స్టేజ్. ఓకే సార్. ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుంది ఇంకా కొన్నాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో మన ఛానల్కి, మన సబ్స్క్రైబర్స్కి ఎన్నో విషయాలు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏవి గురవారెడ్డి సార్ మనకి ఎన్నో విషయాలని మన ఛానల్కి షేర్ చేశారండి. అదే విధంగా అండి ఆర్థరైటిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా సార్ షేర్ చేయడం జరిగిందండి. కిమ్ సన్షైన్లో ఎక్కడా కూడా పేషెంట్ అన్న పేరే లేదండి. గెస్ట్ ఫస్ట్ అని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. గురువారెడ్డి సార్ని చూస్తేనే ఒక బలం, వారితో మాట్లాడితేనే ఒక ధైర్యం అండి. 4th స్టేజ్కి జాయింట్స్ వచ్చిన తర్వాత గురువారెడ్డి సార్ చేతుల మీదుగానే సర్జరీ జరగాలి, సన్షైన్లోనే జరగాలి అని కొన్ని వేల మంది పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారండి. అదేవిధంగా అండి 4th స్టేజ్కి వచ్చాకే సార్ ఆపరేషన్ అనేది రికమెండ్ చేస్తారు అని సార్ మాటల్లో కూడా మనం విన్నాం కదా. మీకు కూడా అండి ఎటువంటి జాయింట్ సమస్యలు ఉన్నా కూడా గురువారెడ్డి సార్ని మీరు మీట్ అవ్వచ్చండి. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మీరు కూడా అంతే సంతోషంగా ఉంటారు అనమాట. అంత చక్కగా వారు సక్సెస్ఫుల్గా సర్జరీస్ చేయడం జరుగుతుందండి. వారు ఒక డాక్టరే కాదండి, నాకు ఆత్మ బంధువు అని కూడా చెప్పొచ్చండి. నేను వృత్తిరీత్యా యూట్యూబర్ని అవ్వడం, సార్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట. మీకు కూడా ఎటువంటి జాయింట్ సమస్యలు ఉన్నా సార్ని మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అనమాట. నేను స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ బాక్స్లో కిమ్ సన్షైన్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తానండి. సార్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా అండి? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.